ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆశ్రయమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. నేను వాక్యం వినిచుండగా ప్రభా, వాక్యం ద్వారా మేము మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా అక్కరలు తీర్చి, మా అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎక్కడ ఉండి మాట్లాడేది నేను కానీ ప్రభా, మాట్లాడేది నీవు నేను ప్రభా. మీరుండి మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 2 తిమోతి 3 మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నామండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకునుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అతిద్వేషులు, అపవాదులకు అంచిద్రేయులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వదారులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారి నయ్యుందురు. ఇంటి వారికి విముక్తుడవై ఉండియు పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్న శక్తి విషయమైన అనుభవ జ్ఞానమును ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారి చెరపట్టబడుకుని పోవురు. వీరిలో చేరిన వారే. ఏంటదండి? అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చుచున్నదని మనము తెలుసుకోవాలి. నిజమే కదండి. దినములు ఎలాగున్నవి? చాలా చెడ్డవి. ఈ రోజులు ఎలా అంటే చాలా చెడ్డవి రోజుల్లో. ఒకవేళ మనం మంచి చేసినాను కూడా మనకి తిరిగి చెడే వస్తుంది. మనం ఎవరికైనా సరే మంచి చేద్దామనుకో, అది మనకి తిరిగి వస్తుంది. కానీ అలా ఇదివరకు అయితే మంచి చేస్తే మంచి చేసేవారు. కానీ ఒకవేళ మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి, వాళ్ళు మన వెనకాల ఏం చేస్తున్నారంటే మనకి గోతులు తవ్వుతూ ఉంటున్నారు. ఇవి అపాయకరమైన రోజుల అంత్యదినం కాలము వచ్చుచున్నదని మనము తెలుసుకోవాలి. మనం ఎవరికైనా ఒకవేళ ఆపదలో ఉన్నారు కదా అని మనం ఆదుకున్నాం అనుకోండి, ఆదుకున్నంతసేపు బాగానే ఉంటారు, మేలు పొందుకున్నంతసేపు బాగానే ఉంటారు. తిరిగి ఏం చేస్తారంటే మనకే అది తిరిగి రుద్దేస్తూ ఉంటారు. ఇది పలానప్పుడు అలా చేసింది, అలా చేసింది, ఇలా చేసింది అని అంటూ ఉంటారు. కానీ మనము కొన్ని వల్ల మనం మేలు పొందాము, ఈ మేలు మనం విశ్వాసం చూపిందామనేవారు ఎవరును కూడా లేరు. నేను చేయమన్నానా అని అడిగే రోజులు ఇవి. నేను మేలు చేయమన్నానని. అలాంటి రోజులు, అలాంటి అంత్యదినములలో ఉన్నాం మనం, అపాయకాలంలో ఉన్నాం మనమని తెలుసుకోవాలి. ఏలయనగా మనుషులు ప్రియులు. ఎవరు? మనుషులు స్వార్థపరులు. అంతే కదండి. మరి ఇప్పుడు మేలు చేసినందుకే కదా మనకి కీడు ఎదురొచ్చింది. అది స్వార్థమే కదా. వాళ్ళు చేయలేనిది మనం చేస్తామని స్వార్థము, వాళ్ళు చేయలేని పని మనం చేస్తామని వాళ్ళు అసూయ, కుళ్ళి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఉంటున్నారు. అది సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే బయటికి కక్కేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అది మనం ఏదన్నా మన వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకో, ఆ మిస్టేక్ జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్నదంతా కూడా అప్పుడు కక్కేస్తున్నారు. కానీ నిజానికైతే అది మనం న్యాయమే. వాళ్ళ మనసుకు తెలుసు వాళ్ళు చేసింది కరెక్ట్ అని. కాదంటే ఏం చేస్తున్నారంటే మన వల్ల చిన్న మిస్టేక్ వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్నది పలానా రోజున ఇలా చేసింది, అలా చేసింది, అవి మనం మంచి చేసామని వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కానీ అయినా సరే వాళ్ళకి అవకాశం వచ్చింది కదా అని ఏం చేస్తున్నారంటే చెడుగా రుద్దేస్తున్నారు. వాళ్ళే ఏంటది? అది మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షలు, బెంకమ్ములాడువారు, అహంకారులు, దుష్టులను కూడా. ఎవరు? బెంకమ్ములాడు దుష్టులను కూడానే. అలాంటి వారికి మనం మేలు చేసినాను కూడా అదేమవుతుందంటే అది తప్పే అవుతుంది. ఒకవేళ వీళ్ళకి లేకపోయినా ఇంకొకళ్ళు ఫోన్లు చేసి చెప్పొచ్చు, అలా చేసింది, ఇలా చేసింది, ఇదిగా అదిగా అని ఎవరైనా కూడా చెప్పచ్చు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసు కూడా మారిపోతుంది. వాళ్ళ మనసుకు తెలుసు మేలు చేశారు, వాళ్ళు మంచిగా చేశారు అనేసేసి. కానీ
ఎదుటివారు ఒకసారి చెప్పారనుకో, అయ్యో నేనే తప్పేమో అని ఎవరమైనా అనుకుంటాం కదా, అది సహజమే కదా. అయ్యో నేనే తప్పేమో, వాళ్ళే కరెక్టేమో, వాళ్ళు చెప్పిందే నిజమేమో అని అనుకుంటూ ఉంటాము. కానీ మన మనసుకు తెలుసు వాళ్ళు చేసింది కరెక్టే, వీళ్ళు చెప్పేది తప్పని. కానీ తప్పుకే మనం ప్రాధాన్యత ఇస్తాం, కానీ నీతికి నిజాయితీకి మనం ప్రాధాన్యత ఇస్తామంటారా? ఒకవేళ ప్రాధాన్యత అలాగే ఇస్తే మనం ఈ రోజున మనం ఎలా ఉండగలమంటారా? ఈ భూమి మీద ఎలా ఉండగలమంటారా? ఉండలేం కదా. మనము నీతిని నమ్మితే మనకి ప్రతీదీ కూడా మనకు మేలే జరుగుతుంది. న్యాయమును నమ్మితే మనకి ప్రతీదీ కూడా మేలే జరుగుతుంది. కానీ మనం అన్యాయానికి ఇచ్చినంత విలువ మనం న్యాయానికి ఇవ్వము, మనం మంచికి ఇవ్వము. మనం చెడుకి ఇచ్చినంత విలువ మంచికి ఇవ్వము. మంచి వెనకాల చూడండి, అందరూ ఎవరు ఉండరు. మంచి చేసేవాళ్ళ వెనకాల అందరూ శత్రువులే ఉంటారు. అదే చెడు చేసే వాళ్ళకి అందరూ మిత్రువులే ఉంటారు. అలాగే మనము ఎప్పుడూ కూడా ఒకవేళ మనకి ఎవరైనా ఉండకపోయినా సరే మనము మంచినే చేయాలి ఎదుటివారికి, చెడునైతే మనము చేయకూడదు. ఒకవేళ ఈరోజు బాగుంటాము మనం ఎదుటివారికి చెడు చేసి, కానీ రేపన్న రోజున తీర్పు రోజున ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పగించుకోవాలి. దేవునికి లెక్క అప్పగించుకోవాలి. తీర్పు కాలం ఒకటి ఉన్నది. ఆ తీర్పు కాలంలో ప్రతి ఒక్కరిని కూడా లెక్క అప్పచెప్పుకోవాలి. మనం ఒకవేళ అసూయ పడినా, లేకపోతే మనము గర్వంగా ఉన్నా, ఎలా ఉన్నాను కూడా మనము ఒక రోజునే లెక్క అప్పగించుకోవాలి. మనము తల్లిదండ్రులకు విధేయులై కృతజ్ఞత లేని వారి వలె అపవిత్రులు అవ్వకూడదు. ఎలా ఉండాలి? మనం తల్లిదండ్రులకు మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. తల్లిదండ్రుల ఎడల మనము భయం. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే అసలు భయము అనేది, భక్తి అనేది లేదు ఎవరికి కూడా. మా పిల్లలకి ఏంటి, ఎవరి పిల్లలకి, అందరి పిల్లలకి కూడా భయం అనేదే లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా ఉండటము, వాళ్ళ ఇష్టానుసారంగా చేయడము, ఇదే అయిపోయింది ఈ రోజుల్లోని. మనం ఎంత భయభక్తులుగా పెంచినాను కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడికి ఒక రోజున మనము లెక్క అప్పగించుకోవాలి. చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళు తెలిసి చేసినా, తెలియక చేసినా, ఎలా చేసినా కూడా ఒకరోజు తీర్పు కాలం ఉన్నది. ఆ తీర్పు కాలంలోనే ప్రతి ఒక్కటి కూడా మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునికి అనురాగహితులమై ఉండాలి. అతి ద్వేషులకు, అపవాదులకును మనము ఏం చేయాలంటే దూరంగానే ఉండాలి. మనం ఎప్పుడూ కూడా చెడు చేసేవారికి దూరంగా ఉండాలి. మనము ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వాదనలు వచ్చినా కూడా బైబిల్ని మాత్రం విడిచిపెట్టకూడదు. వాక్యాన్ని మనము నిందించకూడదు. వస్తూ ఉంటాయి శోధనలు అనేవి. శోధనలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడూ కూడా వాక్యం ఎప్పుడూ కూడా నిలకడగలిగే ఉంటుంది. ఎప్పుడూ కూడా మనము హృదయంను శుద్ధి చేసుకుని ఎదరికి వెళ్తే దేవుడే మనకి మేలు చేస్తాడు. కీడు వెనకాల మేలు దాగి ఉంటుందని చెప్పాడు దేవుడు. అలాగే ముందు కీడే వస్తుంది, కానీ తర్వాత మేలు. అలా మనము దేవుడిని మాత్రం మనం దూషించకూడదు. మనం ఎప్పుడూ కూడా భయమును, భక్తిని కలిగి ఉండాలి. దేవుని ఎడల నమ్మకం. మనము ప్రసంగం చేసేయటం, లేకపోతే ప్రార్థనకి వెళ్ళిపోవడం అది భక్తి కాదు. మన హృదయం ఎలాగా ఉన్నది, నిరీక్షణ కలిగి ఉన్నదా, లేకపోతే ఎలా ఉన్నదని మనము ఒకసారి మన హృదయం మనం పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన దురాశల వలన నడుచుచున్నామా, ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులను కలిగినే ఉండాలి. అవివేకం లేని స్త్రీగా ఉండకూడదు, వివేకము కలిగిన స్త్రీ వలె ఉండాలి. స్త్రీ అన్న మాటేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, ప్రతి ఒక్కరూ కూడా ఓర్పును కలిగి ఉండాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. మనం సహనమును కలిగి, మనం మనుషులం కదా, ఓర్పును సహనమును మనము మర్చిపోతాము. మనము దేవుని ఎడల భయమును, భక్తిని కలిగి ఉంటే మనకి దేవుడే ఆశీర్వాదములు ఇస్తాడు, దేవుడే మనకి దీవెనలు ఇస్తాడు. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడని అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనము కొనియాడబడతాము. యెహోవా యందు మనం నిలకడగలిగిన హన్నాయే కాదు, రెబెకాయే కాదు, ఎస్తేరే కాదు, వాళ్ళ జీవితాలను మనం ఉదాహరణగా తీసుకుని మనం ఎదరికి వెళ్తాం. అబ్రహాము విశ్వాసం కలిగి లేడా? మోషేకి తోడై లేడా దేవుడు? అలాగే మనకి కూడా తోడై ఉంటాడు. అలాగే మనలను కూడా నడిపిస్తాడు. దేవుడు మోషేని శ్రమలలో విడిచిపెట్టలేదు కదా. అబ్రహాముకు పిల్లలు లేకపోతే పిల్లలంతా ఇవ్వలేదా దేవుడు? మనకు కూడా అలాంటి ఆశీర్వాదములు ఇస్తాడు. కాదంటే మన ఓర్పును, సహనమును కలిగి ఉండాలి. మనం దేవుని ఎడల మనకి ఈ లోకంలో మనకు చాలా శోధనలు వస్తూ ఉంటాయి, చాలా వేదనలు వస్తూ ఉంటాయి, ఎన్నో కొన్ని సమస్యలు, వేదనలు వస్తాయి. కానీ అవన్నీ విడిచిపెట్టి దేవుని మనము వెంబడించాలి, వాక్యమును మనము వెంబడించాలి. మనకి శోధనలు వచ్చినాయి కదా అని కుంగిపోకూడదు, వేదన వచ్చింది కదా అని మనము మిగిలిపోకూడదు. దేవునిలో మనము మిగిలిపోవాలి, దేవుని సేవలో మనము మిగిలిపోవాలి, దేవుని వాక్యంలో మనము మిగిలిపోవాలి. కానీ మనుషుల మయాన్ని కాదు, మనుషుల మాటలకు కాదు, మనము దేవుని మాటకు మాత్రమే లోబడి ఉండాలి. వాక్యమును ఎప్పుడును కూడా విడిచిపెట్టకూడదు. దేవుడు ఎప్పుడును కూడా మనం చూస్తున్నాడు పైనుంచి, నిత్యమును కూడా దేవుడు చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం, చీకట్లో ఏం చేస్తున్నాం, వెలుగులో ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా చూస్తున్నాడు దేవుడు. అందుని బట్టేనే మన ప్రవర్తనను, మన మాట తీరును జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఓర్పుని కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
సర్వశక్తిమంతుడా, దయగల మా తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకొని ఆయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. నా శత్రువుల మిత్రులను దీవించినాను ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఈ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రభు వృద్ధాప్యంలో ఉన్న నడువైపులో ఉన్న వారిని ప్రభా, నడువేసులో ఉన్న వారిని ప్రభా, బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని ప్రభా, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వరకు సొంత ఇళ్ళు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ఇతర దేశంలో పని చేసుకునిచుండగా వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ప్రభ మెడికల్కి వెళ్ళిచుండగా ప్రభ, మెడికల్ అంతట్లో మీరే తోడనేడుగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభ. మెడికల్లో పాస్ అయ్యేందుకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభ. వారి ప్రయాణం అంతట్లోని తోడనేడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చు, మనసును మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ చదువుకునిచుండగా బిడ్డలనే ప్రభ, జ్ఞానమును, తెలివిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభ. నీకే స్తోత్రము, గానము చేయుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభ. వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నావు నాయన ప్రభ. నేను బిజినెస్ చేసుకుంటున్నా ప్రభా. బిజినెస్ అంతట్లో తోడునిడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. వాహనముల కోసం ఎదురు చూస్తున్నా ప్రభా. వాహనములు ప్రభా దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. చిన్న బిడ్డలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. నేను యవనస్తులు త్రట్టిల్లు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరి కుటుంబంలోని ప్రభా ఏ అవసరతలు ఉన్నాయో నాకు తెలియదు కానీ నీకు తెలిసినైనా ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చు, హృదయములు మార్చు ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసుకుని భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, ఆటోలోని, ట్యాక్సీలోని, బళ్ళ మీద వెలిచినటువంటి వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. వారిని ప్రభా ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఉద్యోగం చేస్తున్న వారికి ప్రభా ప్రయాణం అంతట్లో తోడునేడుగా ఉండమని, వారు రాకపోకలేని మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యము మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడలో మమ్మల్ని చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. శోధన నుండి, దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.